హాయ్ హలో నమస్తే. రాజాసాబ్ సినిమా స్టోరీ ఏంటో తెలుసా? రాజాసాబ్ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? ఈ సినిమా గ్లింప్ అండ్ మోషన్ పోస్టర్లో వీటిని గమనించారా? రాజా డీలక్స్కి రాజాసాబ్కి ఉన్న సంబంధం ఏంటి తెలియకపోతే తెలుసుకోండి, అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా మీద మొదటి నుంచి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి నెగిటివ్ ఒపీనియన్ ఉంది. దానికి కారణం డైరెక్టర్ మారుతి. ఎందుకంటే మారుతి ఇంతవరకు ఒక పెద్ద ప్రాజెక్ట్ కానీ ఒక పెద్ద హీరోతో కానీ సినిమా చేయలేదు. అలాంటిది ఇండియన్ సినిమాని శాసిస్తూ నెంబర్ 1 హీరోగా ఎదుగుతున్న ప్రభాస్ సినిమాని మారుతి హ్యాండిల్ చేయలేడు అన్న భయంతో. అండ్ ఈ సినిమా కామెడీ హర్రర్ జోనర్ కావటం. ఏ జోనర్ అయినా కథాకథనం బాగుంటే సినిమా హిట్ అవుతుంది. హర్రర్ జోనర్ కి వీటితో పాటు కొన్ని లైటింగ్ స్కీమ్స్, స్పెషల్ విఎఫ్ఎక్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటే థ్రిల్లింగ్ సినిమాగా హిట్ అవుతుంది. వరల్డ్ వైడ్ ఈ జోనర్ కి భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా స్టోరీ డిస్కషన్ అప్పుడు రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ అని లీక్ అవ్వటంతో ఇది ఒక సినిమా థియేటర్ చుట్టూ తిరిగే కథ అని ఒక గాసిప్ వినిపించింది. దీని నుండి బయటపడటం కోసం రాజాసాబ్ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. నిజానికి రాజాసాబ్ కామెడీ, లవ్, రొమాంటిక్, థ్రిల్లింగ్ హర్రర్ జోనర్ సినిమా. మేకర్స్ రిలీజ్ చేసిన రాజాసాబ్ గ్లింప్లో కానీ, మోషన్ పోస్టర్లో కానీ, డైరెక్టర్ మార్తి బర్త్డే వీడియోలో కానీ మీరు ఏం గమనించారు? వీటికి ఈ సినిమా లీక్డ్ ఫొటోస్ని అండ్ నాకున్న ఇన్ఫర్మేషన్ని అన్నింటినీ కలిపి చూస్తే పక్కాగా ఈ సినిమా కథ ఇదే అని తెలుస్తుంది. ఫస్ట్ రాజాసాబ్ గ్లింప్లో ప్రభాస్ లవ్వర్ బాయ్ లుక్ లో చాలా యంగ్ గా అందంగా కనిపించాడు. ఆ అందానికి కారు అద్దం తిరుగుతుంది. అందుకే తనకి దిష్టి తగలకుండా దిష్టి తీసుకున్నాడు. కత్తులు, నెత్తురుతో, సలార్లో, బుజ్జితో, కలికిలో రగడగా కనిపించిన ప్రభాస్ ని ఈ సినిమాలో లవ్వర్ బాయ్ గా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు అనే లీడ్ నిచ్చారు. ఈ కార్ ని బాగా గుర్తు పెట్టుకోండి. అండ్ ఈ కార్ పేరేమిటో తెలుసా? దీని గురించి పోస్టర్ లో వెన్నెల్లో డీప్ ఫారెస్ట్ లో ఉన్న పియోనాని అన్విజిబుల్ పర్సన్ ప్లే చేయటం, అది వింటూ పక్కనే ఒక గోస్ట్ పర్సన్ ఉండటం, అతను అక్కడి నుండి అడవిలోకి అలా నడుచుకుంటూ వెళ్లి నదిని దాటడానికి నీళ్ళలో అడుగు పెడతాడు. వెంటనే ఒక భయంకరమైన చెయ్యి వచ్చి అతన్ని వెనక్కి తోసేస్తుంది. అంటే గోస్ట్ ని ఆ నది దాటనీయకుండా ఏదో శక్తి ఆపుతుంటుంది. నదిలో హంటెడ్ హౌస్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అంటే ఇది నది ఒడ్డున ఉంటుంది. అండ్ ఇది ఫారెస్ట్ లో ఒకే ఒక హౌస్ ఉందంటే గెస్ట్ హౌస్ అయి ఉంటుంది. దీనికి వేర్లన్నీ అల్లేసి ఉన్నాయంటే పాతకాలం ఇళ్ళని. దీని ముందర 2 దెయ్యాలు లాంతర్లు పట్టుకొని ద్వారపాలకుల్లా ఉన్నారు. అంటే లోపలున్న వ్యక్తి గొప్ప దెయ్యం అని అర్థం. అదే విధంగా డోర్స్ తెరవగానే అందమైన ఇంట్లో ఎదురుగా గోడ మీద రాజుగారి ఫోటో, తర్వాత సీలింగ్ కి రివర్స్ లో చైర్లో కూర్చొని ఉన్న గోస్ట్ ఓల్డ్ ప్రభాస్. అంటే ఫోటోలో ఉండేది ప్రభాస్. ఈయన ఒక రాజు అన్నమాట. రాజాసాబ్ అంటే రాజుగారు అని అర్థం. సాబ్ అని హిందీలో అంటారు. అంటే ఈ కథకి హిందీ వాళ్ళకి లింక్ ఉందని, అలానే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు అని అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ సినిమా కథ అర్థమైందా? ఈ సినిమా కథ ఏంటంటే రాజు అయిన ప్రభాస్ పని మీద అడవిలో ఉన్న తన గెస్ట్ హౌస్ కి వెళ్తాడు. అయిన వాళ్ళ కుట్రల వలన అక్కడ బలి అయ్యి గోస్ట్ గా మారి అక్కడే ఉంటాడు. కొన్ని అతీంద్ర శక్తులతో ఆ అడవి చుట్టూ ఉన్న నదిని దాటనీయకుండా బంధించి ఉంటారు. దానితో ఆ ప్లేస్ అంతా రాజాసాబ్ అడ్డా అవుతుంది. ఎవరైనా ఆ నదిని దాటి లోపలికి వెళ్తే మంచి వాళ్ళైతే వాళ్ళకి చొక్కలు చూపిస్తాడు, చెడ్డవాళ్ళైతే చంపి చీరేస్తాడు. పౌర్ణమి రోజు చనిపోయిన వాళ్ళంతా దెయ్యాలుగా మారి అక్కడే తిరుగుతూ ఉంటారు. ఈ దుష్ట ఆత్మలు రాజాసాబ్ మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటే రాజాసాబ్ వాటిని దబిడి దిబిడి చేస్తూ ఉంటాడు. యంగ్ ప్రభాస్ ప్రెజెంట్ లవర్ బాయ్ గా జాలీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే ఒకానొక సిచ్యువేషన్ లో తన బామ్మ ద్వారా రాజాసాబ్ కథ తెలుసుకుని రాజాసాబ్ దగ్గరికి దుష్ట ఆత్మలను దాటుకొని వెళ్లి రాజాసాబ్ ఆత్మకి విముక్తి ఎలా కలిగిస్తాడు అనేది ఈ సినిమా కథ. ఈ కార్ 1940s లో ఫోర్డ్ డీలక్స్ కార్. ఇది రాజాసాబ్ కార్ అయి ఉంటుంది. అందుకే రాజాసాబ్ లా ఉన్న ప్రభాస్ ని చూడగానే అతని వైపు తిరిగింది. ఇదే నిజమైతే ఈ కార్ కి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అందుకే ఏమో ఫస్ట్ ఈ సినిమా పేరు రాజా డీలక్స్ అనే పేరు లీక్ అయింది. ఈ కథ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా అప్డేట్స్ అన్నింటినీ కలిపి చూస్తే ఇలా ఉంటుంది అని నాకు అనిపించి చెప్పాను. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. డైరెక్టర్ మార్తికి సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే గ్రాఫిక్స్ మీద మంచి పట్టుంది. అది ఈ సినిమాలో ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ ప్రభాస్ డ్యూయల్ రోల్ చేసిన బాహుబలి ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో అతిపెద్ద సినిమా మార్కెట్ ఉండేది బాలీవుడ్. అక్కడ ప్రభాస్ కి బాలీవుడ్ హీరోలకి సమానంగా మార్కెట్ ఉంది. బాలీవుడ్ లో హీరోలతో సంబంధం లేకుండా 13B, రాజ్, సైతాన్, స్త్రీ, బుల్ బులాయా లాంటి హర్రర్ సినిమాలు భారీ కలెక్షన్స్ చేశాయి. మినిమం గ్యారంటీ స్టోరీతో వస్తున్న రాజాసాబ్ కొంచెం భయపెట్టినా భారీ హిట్ కొట్టడం గ్యారంటీ.
ఏప్రిల్ 10న ప్రభాస్ ని ఈ సినిమాలో డిఫరెంట్ గా భయంకరంగా చూసి ఫ్యాన్స్ అండ్ డైహార్డ్ ఫ్యాన్స్ పండగ చేసుకోవటం ఖాయం. ఈ సినిమాపై భయాన్ని వదిలి భారీ హిట్ కొట్టబోతున్నాం అనే నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేసి వైరల్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.